Where are you from? Brazil. Oh, okay, okay. I'm from India. Yeah, India. I'm from India. How is Slovakia? Okay, okay. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను షఫీ. ఈరోజు స్లోవేకియా అనే కంట్రీకి వచ్చాను. ఇది నా 28th కంట్రీ విజిట్ చేయడం. ఇంతవరకు 27 కంట్రీస్ ముందే చూసేసాను. ఈరోజు వచ్చేసి ఈ స్లోవేకియా కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రతిస్లావియా. చాలా బాగుంటుంది, చిన్న కంట్రీ. ఈ క్యాజిల్ బ్రతిస్లావియాలో ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ క్యాజిల్. ఇది 1811లో ఒక సోల్జర్ యాక్సిడెంట్లో మొత్తం కాలిపోద్ది. మళ్ళీ వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తారు మొత్తం. ఈ స్లోవేకియా కంట్రీలో యూరోనే నడుస్తుంది. ఒక యూరో వచ్చేసి 102 రూపాయలు. స్లోవేకియా బ్రతిస్లావియాలో రెండు చూడ్డానికి మెయిన్ అట్రాక్షన్ ఉన్నాయి. ఒకటి ఈ కోటను, తర్వాత ఓల్డ్ టౌన్. ఇవి రెండు మాత్రమే ఫేమస్. ఒకరోజు సరిపోద్ది చూడ్డానికి. ఈ క్యాజిల్ పక్కనే ఈ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఇది బ్రిడ్జ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అంతా. ప్రతిరోజు కొన్ని వేల మంది ఈ క్యాజిల్ని చూడ్డానికి వస్తారు. గార్డెన్ చాలా పెద్దగా ఉంది. ఇంకా అవతల వైపు కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. గార్డెన్ చాలా అందంగా ఉంది. ఈ ప్యాలెస్ నుంచి టాప్ వ్యూ, బ్రతిస్లావియా టాప్ వ్యూ. ప్రతి ఒక్క బిల్డింగ్, ప్రతి ఒక్క బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ హౌసెస్, బ్రతిస్లావియాలో హౌసెస్. ఇవన్నీ చర్చెస్ అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి. ఇది ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, చాలా బాగుంటుంది లైటింగ్లో. మార్నింగ్ అయితేనే అక్కడ మార్చ్ జరుగుతుంటుంది సోల్జర్స్. యూరోప్లో ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా టర్కీ వాళ్ళు ఉంటారు. ఈ ఒక వీధంతా ఉంటుంది, ఒక స్ట్రీట్ మొత్తం వాళ్ళే ఉంటారు. అక్కడ కబాబు, తర్వాత షవర్మా చాలా ఫేమస్. ప్రతి ఊర్లోనూ, ప్రతి చిన్న ఊర్లోనూ షవర్మా ఉంటుంది. అంతా టర్కిష్ వాళ్ళే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, ఒక పెద్ద స్ట్రీట్ ఉంది, టర్కిష్ వాళ్ళు ఉంటారు. ఇదంతా ఓల్డ్ టౌన్ స్క్వేర్. ఓల్డ్ టౌన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్మించిన కట్టడాలను ఉంటాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడంతా రెస్టారెంట్స్ ఉంటాయి ఎక్కువ. ఓల్డ్ టౌన్లో కిందంతా మొత్తం రెస్టారెంట్స్, పబ్స్, పెద్ద పెద్ద పబ్స్ ఉంటాయి. కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన రెస్టారెంట్ ఉంటుంది. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇది చాలా బాగుంటుంది. మొత్తం 3 బ్రిడ్జెస్ ఉంటాయి బ్రతిస్లావియాలో. ఇది 2వ బ్రిడ్జ్. నేను ట్రైన్లో వెళ్తున్నా. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం క్యాజిల్ టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది. ఇదే టాప్ వ్యూ. ఇక్కడ నుంచి నైట్ చూసినా కూడా లైట్స్తో వెలిగిపోతుంటుంది. బ్రతిస్లావియా అనేది పొలిటికల్గాను, తర్వాత ఎకనామికల్గాను మెయిన్ హబ్గా ఉంది ఈ స్లోవేకియాలో. ఇక్కడ చాలా యూనివర్సిటీస్, మ్యూజియంస్, థియేటర్స్, గ్యాలరీస్, చాలా పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇది చాలా బిజినెస్, తర్వాత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయి.
ఇది చాక్లెట్ షాపు. దీంట్లో 200 రకాల చాక్లెట్స్ ఉంటాయి. డిఫరెంట్గా ఫ్లేవర్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఈ షాప్ని చూడడమే చాలా అందంగా ఉంటుంది. రాత్రిపూట చూడాలి, లైట్స్ చాలా బాగుంటుంది. పంతొమ్మిది 1993లో దీనికి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఇది ఇండిపెండెంట్గా ఉంది. Thanks for watching. Please subscribe, share and like.